హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఏదైతే పోర్న్ వీడియోలు చూసి యూట్యూబ్లో వీడియోలు చూసి నాగేంద్ర బాబు అనే యువకుడు తన సొంత భార్యనైతే వేధించడం మొదలుపెట్టాడు. తరచూ ఆ వీడియోల్లో ఏ విధంగా ఉన్నారో అదే విధంగా తనను కూడా ఉండాలంటూ కూడా ఒత్తిడి చేశాడు. అయితే ఆ ఒత్తిడి భరించలేక మహిళ అయితే ఆత్మహత్య చేసుకుని అయితే మరణించింది. ఇది ఎక్కడో కాదు, విశాఖపట్నంలోని గోపాలపట్నంలో సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఎవరైతే బాధిత మహిళ ఉరి వేసుకున్న అనంతరం అయితే తన భర్త అయితే అక్కడ దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే జాయిన్ చేశాడు. అప్పటికే మహిళ అయితే మృతి చెందినట్లుగా అయితే బంధువులు చెప్తున్నారు. మనం గమనించుకుంటే బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువులు మాత్రం తన భర్తే ఖచ్చితంగా తనే హత్య చేసి తన తాళితో హత్య చేసి అనంతరం ఏదైతే చున్నీ ఉందో చున్నీతో ఉరివేసి అయితే హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించాడంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నాగేంద్ర బాబు మొదటి నుంచి పెళ్ళయి 11 నెలలైనా సరే 11 నెలలు కూడా తరచూ కూడా ఒక ట్యాబ్లెట్స్ అయితే మింగేవాడు. హిమాలయాకు సంబంధించిన కాన్ఫిడో అనే ట్యాబ్లెట్లు మింగి లైంగిక సామర్థ్యం పెరగడానికి అదొక ట్యాబ్లెట్లు అయితే ఉపయోగపడతాయంటూ కూడా కొంత తేల్చడం జరిగింది. ఆ సంబంధించిన ఎవరైతే నాగేంద్ర బాబు వాడుతున్నారో ఆ ట్యాబ్లెట్లు కూడా బాధిత మహిళ బతికి ఉండగా తన అక్కకు బావకు కూడా వాట్సాప్లో పంపించడం జరిగింది. వాట్సాప్లో పంపించి ఆ కాన్ఫిడో టాబ్లెట్కి సంబంధించి ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడుతున్నాడు అతను వాడటమే కాకుండా నన్ను కూడా వాడమంటున్నాడు, నన్ను కూడా వాడమని అదేవిధంగా యూట్యూబ్లోనూ ఈ వెబ్సైట్లోని ఏ విధంగా అయితే పోర్న్ స్టార్లు ఉంటారో అదేవిధంగా నన్ను కూడా చేయమంటున్నాడు, ఒత్తిడి తీసుకొస్తున్నాడు అంటూ కూడా బాధిత మహిళ అయితే వాపోయింది. అయితే నాగేంద్ర బాబు కూడా ఎవరైతే తన అత్తమామలకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఫోన్ చేసి ఖచ్చితంగా ఈ మహిళ నా దగ్గరికి సరిగ్గా ఉండట్లేదని, పెళ్ళైనటి నుంచి తనతో సరిగ్గా దగ్గరకు రావట్లేదంటూ కూడా మహిళపై అయితే ఫిర్యాదు చేయడం జరిగింది నాగేంద్ర బాబు. అయితే నాగేంద్ర బాబుకు కొంతకాలం నుంచి కూడా ఈ ఫోన్ వెబ్సైట్లకు సంబంధించడం అదేవిధంగా యూట్యూబ్కు సంబంధించిన వీడియోలు చూడటం అయితే బాగా అలవాటు పడ్డాడు. అలవాటు పడి తన భార్యను కూడా ఈ రకంగా వేధించి అందులో ఏ విధంగా ఉందో అదే విధంగా చేయమంటున్నాడు అంటూ కూడా బాధిత మహిళ అయితే వాపోయింది. అయితే పెద్దలందరూ కూడా ఆ నాగేంద్ర బాబును అదేవిధంగా మహిళకు కూడా కొంత సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కొన్ని సెటిల్మెంట్లు జరిగాయి. తప్పు ఈ విధంగా నడుచుకోకూడదంటూ ఇద్దరికీ చెప్పడం జరిగింది. నాగేంద్ర బాబు కూడా కొంతకాలానికి మారతాళ్లే, ఏం కాదంటూ కూడా వారు పెద్దలందరూ కూడా మహిళకు కూడా సర్ది చెప్పి పంపించడం జరిగింది. అయితే ఎట్టకేలకు నాగేంద్ర బాబు ప్రతిరోజు హింసించడం, కాన్ఫిడోకు సంబంధించిన ట్యాబ్లెట్లు వేసుకుని తాను కూడా ఈ పోర్న్కు సంబంధించిన వీడియోలు చూపిస్తూ తరచూ అదే విధంగా ఉండాలి అంటూ కూడా తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో మహిళ అయితే ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులైతే తీవ్ర మనస్తాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. 40 ఏళ్లకు ఒకే మహిళని ఎంతో అపురూపంగా అయితే ఆ మహిళని చూసుకుంటామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మహిళ తరచూ చెప్పేదని నాగేంద్ర బాబుపై ఫిర్యాదు చేసేదని, తను ఈ కాన్ఫిడోకి సంబంధించిన ఏదో సంబంధించిన సామర్థ్యం పెరగడానికి కొన్ని టాబ్లెట్స్ వాడుతున్నాడండి, తనను కూడా వేసుకోమంటున్నాడంటూ కూడా మహిళ తరచూ చెప్పేదంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా నాగేంద్ర బాబే ఇది హత్య చేసి నేను ఆత్మహత్యగా సృష్టిస్తున్నాడు అంటూ కూడా బంధువులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తాను ఎవరైతే మహిళ వసంతకు పట్టిన గతి వేరే ఒకళ్ళకి పట్టకూడదంటూ కూడా బంధువులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా నాగేంద్ర బాబు ఇప్పుడు 11 నెలలు అయింది కాబట్టి మరొక మహిళను పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చి అందరికీ తెలియజేస్తే కనుక ఇంకొక మహిళ జీవితం నాశనం అవ్వకుండా ఉంటుందంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే నాగేంద్ర బాబుకు సంబంధించిన అతనికి ఒక హోబియా ఉందని, ఒక వ్యాధి అని అంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. తను తరచూ వీడియోలకు బానిస అయ్యాడని, అదేవిధంగా సామర్థ్యం పెరగడానికి కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతున్నాడని, ఆ ట్యాబ్లెట్స్ వాడి విపరీతమైన భార్యపై ఒత్తిడి తేవడం వల్ల ఈ రకంగా ప్రాథమికంగా జరిగిందంటూ కూడా పోలీసులు అయితే విచారణలో తేలిందంటూ చెప్పడం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా నాగేంద్ర బాబుని ఖచ్చితంగా శిక్షించాలి. తను ప్రేరేపించడం వల్లే ఈ రకంగా ఒత్తిడి చేయడం వల్లే ఈ రకంగా ఆత్మహత్యకి మహిళ అయితే పాల్పడిందంటూ కూడా బంధువులైతే ఆరోపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా బంధువులైతే తన తల్లిదండ్రులైతే ఖచ్చితంగా నాగేంద్ర బాబే చంపుంటాడు, నాగేంద్ర బాబు చంపి దీన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేస్తున్నాడంటూ కూడా వారు విలపిస్తడం జరుగుతుంది. అయితే వసంతకు పెళ్ళైనటి నుంచే నాగేంద్ర బాబు అయితే విపరీతంగా టార్చర్ చేయడం మొదలెట్టింది. ప్రధానంగా నాగేంద్ర బాబుకు కొంత నాలెడ్జ్ లేకపోవడం, ఈ సంబంధించిన వీడియోలు చూసి ఎంతో సామర్థ్యంగా ఎంతో చేయొచ్చు అంటూ కూడా ఈ ట్యాబ్లెట్స్ వాడితే కనుక ఖచ్చితంగా ఎక్కువ సమయం అయితే పాల్గొనొచ్చు అంటూ కూడా నాగేంద్ర బాబు ఫీల్ అవ్వడం జరిగింది. కొంత పట్ల నాలెడ్జ్ లేకే నాగేంద్ర బాబు ఈ రకమైన ఈ వెబ్సైట్లను యూట్యూబ్లు చూసి ప్రేరితమయ్యి ఆ విధంగానే చెయ్యాలంటూ కూడా కొంత ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా ఈ విధంగానే మనం చెయ్యాలంటూ కూడా కోరికలు పెరగడానికి కూడా ట్యాబ్లెట్స్ వాడటం, సెక్స్ పెరగడానికి ట్యాబ్లెట్స్ వాడటం, ఈ విధంగా
మహిళనైతే హింస పెట్టడం అయితే చెప్పుకోవచ్చు. లేదా ఒక కామ పిశాచిలాగా ఈ టాబ్లెట్స్ వాడి ఆ మహిళపై తీవ్ర ఒత్తిడి అయితే తీసుకొచ్చాడు. నాగేంద్ర బాబుకు సంబంధించిన కుటుంబ సభ్యులైతే మాత్రం ప్రస్తుతానికైతే ఏం మాట్లాడట్లేదు. ఎవరైతే వసంతకు సంబంధించిన కుటుంబ సభ్యులైతే ఖచ్చితంగా నాగేంద్ర బాబుకు శిక్ష పడాలి. నాగేంద్ర బాబు మరొక మహిళ పట్ల ఈ రకంగా అసభ్యంగా ప్రవర్తించకూడదు. ఇంకొక మహిళ జీవితం పాడవకూడదు. ఖచ్చితంగా నాగేంద్ర బాబు శిక్ష పడాలి అంటూ కూడా కుటుంబ సభ్యులైతే చెప్పడం జరుగుతోంది. దీన్ని మొత్తం పూర్తిగా విచారించిన పోలీసులు అయితే ప్రాథమికంగా అయితే ఇది ఆత్మహత్యగా అయితే పరిగణిస్తున్నారు. ఖచ్చితంగా పోస్ట్ మార్టం అనంతరం కనుక కొన్ని విషయాలు చేస్తే ఖచ్చితంగా దీన్ని ఆత్మహత్య కేసును హత్య కింద మార్చే ప్రయత్నం కూడా చేస్తాము. అయితే నివేదికలో ఆధారాలను బట్టి కూడా అది మారుతుందంటూ తెలుపుతున్నారు. అయితే నాగేంద్ర బాబు విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా యువకులు ఎవరైతే ఉన్నారో యువకులు పెడదావ ఏ రకంగా పట్టకూడదో నాగేంద్ర బాబుని అయితే చూసి నేర్చుకోవాలి. కేవలం యూట్యూబ్లోను ప్రోన్ వెబ్సైట్లోనూ చూసి అన్ని గంటలు చేయొచ్చు, ఆ రకంగా ప్రవర్తించవచ్చు, ఈ రకంగా ఉండొచ్చు, తన సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు, ఎన్ని గంటలైనా సరే పాల్గొనవచ్చు. ఇవన్నీ కూడా అట్లా అవగాహన లేకే ఈ విధంగా అయితే నాగేంద్ర బాబు ప్రవర్తించి ఉంటాడంటూ కూడా పలువురు ఈ సైకాలజిస్టులు నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే నాగేంద్ర బాబు తీరు పట్ల అయితే కుటుంబ సభ్యులు బాధిత మహిళ వసంత కుటుంబ సభ్యులు అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా నాగేంద్ర బాబుకు శిక్ష పడాలి, ఇంకొక మహిళ ఈ రకంగా ఇబ్బంది పడకూడదు అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.